గాయ్స్ వెల్కమ్ టు చేదురిడు ఆఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి పాలక్ చికెన్ కర్రీ చేస్తున్నాము. మనం చేస్తలేదు, అక్క చేస్తుంది. మా ఇంకా అక్క ఉంది కదా, ఆ అక్క చేస్తుంది. సో ఆమె వస్తువులు రెడీ చేసుకుంటుంది అనమాట. అవన్నీ రెడీ అయిపోయాక కుక్కకి ఏమేమి కావాలో చెప్తాం. సో ఇప్పుడు ఈ కూరకి అల్లం పేస్ట్, ఉల్లిపాయలు, పాలకూర, మసాలాలు, కొత్తిమీర, చికెను, ఉప్పు. ఇప్పుడు స్టవ్ అంటించుకోండి. దీనికి సరిపోయేంత నూనె వేయాలి. నూనె ఆగేసి ఉల్లిపాయలు వేసేయాలి. కలుపుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేలాగా వెయిట్ చేయండి. ఇప్పుడు ఇట్లా ఆనియన్స్ వేగాక అల్లం పేస్ట్ అనేది వేసేయాలి. ఏం వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది, చాలా మంచి వాసన. ఉల్లిపాయలు వేగడానికి వేగేటప్పటికే వాసన ఇప్పుడు తీస్తాను. తర్వాత దీంట్లో చికెన్ వేయాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ కొంచెం బ్రౌన్గా అయింది కదా, ఆ తర్వాత కొంచెం కలిపేసి చూసి అలా ఇలా కలుపుకుంటే చికెన్ పీసెస్ విడిపోతాయి. అలా ఉంటే చికెన్ బోన్స్ ఉంటాయి కదా, బాగుండదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. మనకి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. చికెన్ నార్మల్గా కలపాలి. ఎలా అంటే అలా కలిపేస్తే చికెన్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి కొద్దిసేపు అయ్యాక చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం కదా, ఒకసారి కలిపి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం మసాలా వేస్తాం. ఏమేమి మసాలా వేస్తున్నాం? ధనియా పౌడర్ మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. అండ్ ప్లస్ ఇది గరం మసాలా, అండ్ ఇది కూడా గరం మసాలానే, ఇది ఒక డిఫరెంట్. అండ్ కొంచెం సేపు కలిపేసి అన్ని మసాలాలు కొంచెం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ చికెన్కి పట్టకపోతే బాగుండదు కదా టేస్ట్, అందుకు. ఎలా వచ్చిందో చూద్దాం. మనం మసాలా వేసాం కదా, చూసారా ఎలా వచ్చిందో? మంచి వాసన వస్తుంది, స్మెల్ బాగుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. మనకు ఇంకా సరిపోతుందో అంతే వేసుకోండి. తక్కువైనా పైనుంచి వేసుకోవచ్చు. చూసారా చికెన్ ఎలా ఉందో? బాగుంది కదా. ఇప్పుడు అలాగే కొంచెం కారం, చిల్లీ పౌడర్,
చికెన్ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది టేస్ట్. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, టేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం కలిపేసి, ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తూ ఉంటుంది, అలా మళ్ళీ క్లోజ్ చేసి మనం మసాలాలు వేసాం కదా, కొంచెం కలిపి ఎలా ఉందో చూసారా, మంచిగా స్మెల్ బాగుంది. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు పాలకూర వేయాలి. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ దాంట్లోకి వచ్చేస్తుంది, అందుకోసం వాటర్ యాడ్ చేసుకోవద్దు. తర్వాత అవసరం ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు వాటర్ అవసరం లేదు, ఎందుకంటే పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, దాంతో చికెన్ మనకు అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కలిపేసి మూత పెట్టేసి మనకంతా కలపాల్సిన అవసరం లేదు. కొంచెం వేడయ్యాక దిగిపోతుంది కదా, పర్లేదు. పాలు మెత్తగా అయిపోతుంది. మూత పెట్టేయాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టేస్తే సరిపోతుంది. ఎలా ఉందో చూసారా, పాలకూర వేసాక వాటర్ వచ్చేసింది, ఇలానే ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా కలపలేదు. ఇప్పుడు కొంచెం దాన్ని మంచిగా కలుపుకొని వాటర్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ మసాలాలు వేసుకోవాలి. ఏదైనా టేస్ట్ చూసాక చెప్తాం. టేస్ట్ చూడండి ఎలా తెలుస్తుంది మసాలాలని. ఏ తింటే చెక్ చేస్తారు టేస్ట్. స్మెల్ ఎలా ఉంది? నేను అక్కడ నుంచి ఉరుక్కుంటూ చేసిన. బాగుంది కదా, బాగుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం, మనకి ఏముంది. సరిపోతుంది. ఓకే, ఎవరు వస్తున్నారు టేస్ట్? నేనే అలానా, స్పూన్ పట్టుకో. సూపర్. ఇంకా ఏం సరిపోతుందా అని? కారం వేయాలి, కొంచెం మసాలాలు వేసుకో. కొంచెం కారం పడుతుందా? సరిపోయిందా? మా పిల్లలు కారం ఎక్కువగా తింటారు, అందుకోసం కారం ఎక్కువగా ఉండాలి. మేము స్పైసీ ఎక్కువ తింటాం. అండ్ కొంచెం ధనియా పౌడర్ గిన్నె యాడ్ చేసుకుందాం, మసాలా గరం మసాలా కూడా, అండ్ కొంచెం ఉప్పు, సాల్ట్ వేస్తాం. చూసారా, కొంచెం మూత పెడదాం, ఎందుకంటే కొంచెం మసాలాలు వేసి కలిపాం కదా. ఆ తర్వాత కొంచెం చికెన్ కర్రీ ఫినిష్. కొంచెం కొత్తిమీర వేసేసి నేను ఇప్పుడే తినేస్తాను. వేసేసా కొత్తిమీర, కొంచెం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఎందుకంటే ఈ వేడికి కొంచెం ఫినిష్ అయిపోతుంది. నాకు ఆకలేస్తుంది, నేను తినేస్తా ఇప్పుడు. ఇప్పుడు ఆ వేడికి అయిపోతుంది చికెన్ కర్రీ. కొత్తిమీర సరిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాం. అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేతుడింటూ ఆఫీషియల్. చేతుడింటూ ఆఫీషియల్.